తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్. రేపటి వరకే అవకాశం. మళ్లీ ఏడాది తరువాతే. తిరుమలలో ప్రస్తుతం వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 10వ తేదీన ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు ఈ నెల 19వ తేదీతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలోనే రేపటి వరకే వైకుంఠ ద్వార దర్శనాలు ఉండటంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో కంపార్ట్మెంట్లలో భక్తుల రద్దీ కనిపిస్తోంది. మరోవైపు అలిపిరి వాహనాల వద్ద రద్దీ నెలకొంది. తిరుమలలో గత కొన్ని రోజులుగా సాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాల ముగింపు దశకు వచ్చాయి. రేపటితో తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు పూర్తి కానున్నాయి. అయితే స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మరోవైపు వైకుంఠ ద్వార దర్శనాలు ముగియనున్న నేపథ్యంలో రేపు సర్వ దర్శనానికి సంబంధించిన టోకెన్ల కేటాయింపును రద్దు చేశారు. మరోవైపు ముందుగా టికెట్లు తీసుకున్న భక్తులకు మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతిని ఇస్తున్నారు. రేపటి వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతి ఉంది. ఆదివారంతో తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియనున్నాయి. ఇక ఈ నెల 20వ తేదీన ముందస్తుగా ఎస్ఎస్డి టోకెన్లు లేకుండానే శ్రీవారి దర్శనం కల్పించనున్నట్లు ఇప్పటికే టీటీడీ అధికారులు వెల్లడించారు. సర్వదర్శనాలకు సంబంధించి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి నేరుగా క్యూ లైన్ లోకి వెళ్లి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతిచ్చారు. ఇక ఈ నెల 20వ తేదీన విఐపి దర్శనాలకు రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. ఇక శుక్రవారం తిరుమల శ్రీవారిని 61,142 మంది భక్తులు దర్శించుకున్నారు. స్లాటెడ్ సర్వదర్శనం కోసం భక్తులు 5 గంటల పాటు ఎదురు చూడాల్సి వస్తోంది. ఇక 300 రూపాయల టికెట్ ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. శుక్రవారం స్వామివారికి 19,736 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.51 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.